అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఇప్పుడేమో కానీ మన చిన్నప్పుడే బాగుండేది. ఎలా అంటే 1 వీక్ ముందు నుండే స్పోర్ట్స్ ఆడిపించేవాళ్ళు. లైక్ రకరకాల గేమ్స్ పెట్టి సీనియర్స్ జూనియర్స్తోని, జూనియర్స్ సీనియర్స్తోని ఫస్ట్ వచ్చిందా, సెకండ్ వచ్చిందా అని ఒక 1 వీక్ మొత్తం అవే గేమ్స్ ఆడేవాళ్ళం. 2 డేస్ ముందు నుండేమో మన క్లాస్ రూమ్స్ మనమే క్లీన్ చేసుకొని ఇల్లు అన్నట్టు ముగ్గులేసుకొని గ్లూస్ కొనుక్కొచ్చి జెండాలన్నీ అతికించుకొని పక్క క్లాస్ రూమ్ వాళ్ళతో గొడవ పడేవాళ్ళం. అరే మా క్లాస్ బాగుందంటే మా క్లాస్ బాగుందని బోర్డు మీద మేము ఇలా రాసుకున్నాం, ఇలా డిజైన్స్ వేసుకునే వాళ్ళం అనుకుంటా పోటాపోటీగా చేసుకునేవాళ్ళం. ఇండిపెండెన్స్ డేకి ముందు రోజేమో ఇంటికి వచ్చి మమ్మీ కలర్ కలర్ గాజులన్నీ రెడీ చేయు, రిబ్బన్స్ ఐరన్ చేయు, మంచిగా జుట్లు వేయాలి, మంచి గోరింటాకు పెట్టు, అందరికన్నా నాదే బాగుండాలని అని చెప్పేవాళ్ళు. మళ్ళీ రెడీ అవ్వడం కోసం పొద్దున 4కి లేచి అంత పొద్దున్న లేచిన ఆగమాగం చేసి షూస్ అని అదని ఇదని బెల్ట్ అని ఆగమాగం చేసి తీరా స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్కి వెళ్ళాక మేడమ్స్ ఇంత పెద్ద శ్లోకములు ఇచ్చేవాళ్ళు. అవి బట్టి పట్టుకొని ఆ డ్రమ్ములు కట్టుకుంటా ఒక స్కూల్ మొత్తం ఒక రౌండ్ వేసుకుంటా ఆ శ్లోకమ్స్ పాడేవాళ్ళు. మధ్యలో కొంతమందిని కలెక్టరేట్కి తీసుకెళ్ళి అక్కడ పాట పాడించేవాళ్ళు జెండా దగ్గర. అది ఇంకా బాగుండేది. మళ్ళీ స్కూల్కి రిటర్న్ వచ్చిన తర్వాత మొన్న అన్న స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, మా చిన్నప్పుడు అయితే ఫస్ట్ వస్తే ప్లేటు, సెకండ్ వస్తే గ్లాసు, థర్డ్ వస్తేనేమో నార్మల్గా ఏదైనా కంపాస్ బాక్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు ఒక లడ్డు ఇచ్చేవాళ్ళు. ఆ లడ్డు ఇంటికి తెచ్చి మమ్మీ మాకు లడ్డు ఇచ్చిర్రని నేను ఇంత తిని ఇంట్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఫైనల్గా టీవీలో అంటే జెండా వందనం ఏది వచ్చినా కానీ ఖడ్గం సినిమా మాత్రం చూడకుండా రోజే గడిచేది కాదు. కానీ ఎంతైనా ఆ రోజులు బాగుండేటివి కదా. మీరు చెప్పండి.